రైతు తరతరాలుగా ఏదైతే తను పండించిన పంటలో నుంచి కొంత విత్తనంగా దాచుకునే ఒక ఆనవాయితీ ఉందో, ఒక ప్రాక్టీస్ ఉందో, అది ఆ రైతు హక్కు. విత్తనం దాచుకోకూడదు అని చెప్పడానికి లేదు. ప్రతిసారి కొత్త విత్తనం కొనుక్కొనే వేయాలి అని చెప్పడానికి వీల్లేదు. ఇక మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్ని సందర్భాలలో టర్మినేటర్ జీన్స్ ప్రవేశపెట్టారు. కొన్ని రకాల విత్తనాలు కనుక మన మార్కెట్లో కొనుక్కొని వేస్తే రెండోసారిగా అవి పనికి రాకుండా పోతాయి. ఇంకా మళ్ళీ రెండోసారి అది విత్తనంగానే పనిచేయదు. అది రెండోసారిగా విత్తనంగా పనిచేయకపోవటం మాత్రమే కాదు, పక్కనున్న పంట పొలాలలో వేసిన పంటలు కూడా విత్తనాలుగా పనికి రాకుండా చేస్తాయి అనేది పెద్ద ఎత్తున జరిగింది. దాని మీద గొడవలు కూడా జరిగినాయి. ఆ తర్వాత మన చట్టాల్లో మనం రూపొందించుకుంది ఏంటంటే, రైతు తాను పండించిన పంట నుంచి కొంత విత్తనాలుగా దాచుకోవటం మాత్రమే కాదు, ఆ విత్తనాలని ఇతర రైతులతోటి పంచుకునే హక్కు ఉంది. దాన్ని ఇతర బ్రాండ్ల రూపకంగా అమ్మడానికి వీల్లేదు. కానీ తన ఊర్లో ఇతర రైతులకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా రైతుకు ఎప్పుడూ హక్కు కలిగి ఉంటాడు.